This young person ఈ యవ్వనస్తుడు was not a pastor. దైవజనుడు కాదు. When he saw this, తాను దీన్ని చూసినప్పుడు the real man of God Moses was seeing that same as Phineas was seeing. ఫినెహాసు ఏ విధంగా చూస్తూ ఉన్నాడో నిజమైన దైవజనుడైన మోషే కూడా అలాగే చూస్తూ ఉన్నాడు. Thousands and lakhs of believers across Israel were seeing the same eyes the way Phineas was seeing. లక్షలాది మంది ఇశ్రాయేలీల ప్రజలు ఫినెహాసు ఎలా చూస్తున్నాడో వాళ్ళు కూడా అలాగే చూశారు జరిగిన సంఘటనని. But in the heart of Phineas, కానీ ఫినెహాసు హృదయంలో, but in the heart of Phineas, ఫినెహాసు హృదయంలో, but in the sight of Phineas, ఫినెహాసు యొక్క దృష్టిలో, but in the eyes of Phineas, ఫినెహాసు యొక్క దృష్టిలో, his mind and body of Phineas, మొత్తం ఫినెహాసు యొక్క మనసు మరియు శరీరము there was no place for sin. పాపానికి స్థలం లేదండి. To the extent that he was not able to tolerate the people who are committing sin ahead. ఎంతగా ఆయన ఎదిగిపోయాడంటే పాపం చేసేవాడిని కూడా చూసి తట్టుకోలేని స్థితికి To వెళ్ళిపోయాడు. the extent that he has taken a javelin bar and penetrated into the couple's body. అతడు ఎంతగా అంటే ఒక ఈటని తీసుకొని బార్షను తీసుకొని ఆ ఇరువురిలో నుండి గుచ్చుకొని పోయినట్లుగా దూసుకొని పోయినట్లుగా పడిచాడు. In a physical form, he has committed a murder which is against the law of the Lord. ప్రభు యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా భౌతికంగా అతడు ఒక హత్య చేశాడు, ఒక పాపం చేశాడు. Where the law of God says you shall never commit murder. ఎక్కడైతే దేవుని ధర్మశాస్త్రం సెలవిస్తున్నదో నీవెప్పుడు ఎక్కడ నరహత్య చేయకూడదు అని. In the same Phineas, అదే ఫినెహాసు, in the same with the holy people. అదే పరిశుద్ధులైనటువంటి వారితో ఉన్నవాడు. In a physical realm, he has converted into murder. భౌతికమైన రూపంలో హత్య చేశాడు. But in the sight of God, దేవుని దృష్టిలో, in the realm of spirit, ఆత్మీయ వాతావరణంలో he has killed sin. పాపమును చంపాడు. తను He has killed sin. పాపమును చంపాడు.